ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఏఎస్ రెడ్డి గారి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. 20 రోజుల్లో ఎలా నేర్చుకున్నారు ఇంగ్లీష్, ఎంత ఈజీగా నేర్పించారో ఒకసారి మనం స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాము. హలో మ్యామ్, ఐ యామ్ అల్మిరెడ్డి. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్, పెన్ ఏం తెచ్చుకోకూడదు. లెర్నింగ్ స్పీకింగ్ నేర్చుకోవాలి, మాట్లాడాలి, అప్పుడే వస్తుంది మ్యామ్. దిస్ ఇస్ ద లాంగ్వేజ్, వరల్డ్ వైడ్ లాంగ్వేజ్. దట్స్ వై అది మాట్లాడాలి, వినాలి, అప్పుడే ఇంగ్లీష్ వస్తుంది మ్యామ్. గీస్తే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నోట్స్ని రాసుకొని ఇంటికి పోయి చదువుకుందాం అనుకుంటారు. అప్పుడు ఇంటికి టైం ఉండదో తెలియదు మనకి. కొన్ని పనుల్లో బిజీగా ఉంటారు. కాబట్టి ఈ క్లాస్లోనే ఏదైనా కలం కాగితం లేకుండా 20 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాట్లాడాలి. ఇప్పుడు ఏఎస్ రెడ్డి గారు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి బయట, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్. సో ఇప్పుడు మీదే పిక్ చేసుకోవాలి అని అంటే మీ దానికి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. ఆ ఇన్స్టిట్యూట్స్ కి మీ ఇన్స్టిట్యూట్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారండి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ఒక్క కాన్సెప్ట్ చెప్పడానికి నేను మీ HMTV ఛానల్ ద్వారా ముందుకు రావడం జరిగిందండి. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా ఎవరైనా ఒక ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్తేనే మీకు 100% ఇంగ్లీష్ నేర్పిస్తాం, ఇంగ్లీష్ వస్తుంది అని అంటుంటాం. నేను నా దగ్గరకు వచ్చే విద్యార్థులకు ఏమని చెప్తుంటానంటే, ఇంగ్లీష్ రాదు, ఇంతవరకు మోసపోయింది చాలు అనే విషయాన్ని చెప్తున్నాను. ఏకంగా ఇన్స్టిట్యూట్లో ఎంట్రెన్స్లోనే ఒక బోర్డు పెట్టామండి మేము, ఇంగ్లీష్ రాదు, ఇంతవరకు మోసపోయింది చాలు. చాలామంది డౌట్ అడుగుతుంటారు, మీరే ఇంగ్లీష్ రాదు, ఇంతవరకు మోసపోయింది చాలు అని అంటున్నారు, మరి ఎందుకు జాయిన్ కావాలని ఒక డౌట్ వస్తుంటుంది జనరల్గా. సో అంటే పసి పిల్లవాడి నుండి పండు ముసలి వ్యక్తి వరకు మొత్తం ఇండియా మొత్తం ఎవరికైనా ఒక వ్యక్తికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ మైండ్లో ఏం థాట్ ఉందండి అంటే, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏముంది, ఒక 30 రోజులు ఉదయమో సాయంత్రమో ఒక 1 అవర్ వెళ్దామని అనుకుంటున్నారు. జనరల్గా ఇండియా మొత్తం ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉన్నా, మీరు ఏ ఇన్స్టిట్యూట్ అన్నా ఎంక్వైరీ చేసినా సరే 1 అవర్ లేదా 1.5 అవర్ మాత్రమే టీచింగ్ చేస్తున్నారు. సో మాకు మిగతా ఇన్స్టిట్యూట్స్కి ముఖ్యమైన తేడా ఏంటంటే, మేము 1 అవర్ బ్యాచ్లు రన్ చేయము. 1 అవర్ వల్ల ఈ ప్రపంచంలో ఏ విద్యార్థి ఇంగ్లీష్ నేర్చుకోలేడు. ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టరు ఎన్ని డైలాగులు కొట్టినా, ఎంత అద్భుతమైన లెక్చర్స్ ఇచ్చినా విద్యార్థి చేత మాత్రం ఇంగ్లీష్ మాట్లాడించడం అసాధ్యం. ఎందుకు అసాధ్యమో చెప్తాను. ఇంగ్లీష్ రాదు, ఇంతవరకు మోసపోయింది చాలు అనే మెయిన్ కాన్సెప్ట్ పైన నేను మరొక నిమిషం మాట్లాడాలనుకున్నాను మీ అనుమతితోటి. ఎందుకు ఇంగ్లీష్ రాదు మేడం అంటే, విద్యార్థులు ఏమనుకుంటారు వాళ్ళ మైండ్లో, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే 30 లేదా 45 డేస్ వెళ్ళాలి. మొత్తం మీరు ఎవరినైనా టచ్ చేయండి, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏముంది, అది మన అద్భుతమా, అది ప్రపంచంలో 8వ వింతనా అని అనుకుంటారు. అంటే జరగబోయే 8వ వింతనా, ఏముంది, ఈజీగా ఉంటుంది ఇంగ్లీషు, రోజు ఒక 1 అవర్ వెళ్తే సరిపోతుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది. రోజు 1 అవర్ వెళ్తే అంటే అమీర్పేట నుంచి అమెరికా వరకు మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే, 99% స్టూడెంట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే ఒక 1 మంత్ వెళ్ళాలి, ఉదయం అన్నా సాయంత్రం అన్నా, అంటే 1 మంత్ వెళ్తారు. ఆ 1 మంత్లో 4 సండేలు ఉంటాయి. ఒక డుమ్మ సారు, ఒక డుమ్మ విద్యార్థి, అంటే ఒక 2 ఆబ్సెంట్స్, 4 సండేలు. అంటే ఆ 1 మంత్ కోర్సులో ఈ 6 రోజులు తీసేసి 24 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 24 రోజులు కూడా విద్యార్థి ఏమన్నా 24 గంటలు గురువు దగ్గర ఉంటాడా? లేదు, ఉండేదే గంట, ఉదయం లేదా సాయంత్రం మాత్రమే ఉంటారు. అంటే ఈ 30 రోజులలో 6 రోజులు తీసేస్తే 24 రోజులు మాత్రమే ఉంటారు. పేరుకి 24 రోజులు, కానీ గురువు ముందర కూర్చునే సమయం మాత్రం గంట మాత్రమే. అంటే టోటల్గా 1 మంత్ కోర్సులో మీరు ఎన్ని గంటలు కూర్చున్నారండి గురువు ముందర? 24 గంటలే కూర్చున్నారు. 24 గంటలు కనుక మీరు ఇంగ్లీష్కి టైం ఇస్తే, ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం. కాబట్టే మేము ఇంగ్లీష్ రాదు, ఇంతవరకు మోసపోయింది చాలు 1 అవర్ బ్యాచ్లు రన్ చేయట్లేదు. మేము ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రన్ చేసినా ఇంగ్లీష్ రాదు. మేమే కాదు, ఈ ప్రపంచంలో ఏ గురువు ఎంత తలపండిన పండితుడైనా డైలీ 1 అవర్ కనుక శిష్యుడికి టైం ఇస్తే ఇంగ్లీష్ నేర్పించడం అసాధ్యం. అందుకోసం మేమేం చేశామంటే, మిగతా ఇన్స్టిట్యూట్ల లాగా 1 అవర్ బ్యాచ్లు 1.5 అవర్ బ్యాచ్లు కాకుండా ఆంగ్ల యజ్ఞం అని, అంటే ఫుల్ డే బ్యాచ్ పెట్టాం. ఫుల్ డే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈ బ్యాచ్ వల్ల చాలామందికి ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉంది.